అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన గగనతలంలో ప్రయాణాల భద్రతకు సంబంధించిన అంశాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినప్పుడు బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు సాంకేతికత, భద్రత, వేగం, ఇంధన వినియోగం పరంగా అత్యున్నతమైనవనే అభిప్రాయం ఉంది. అయితే అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదం నేపథ్యంలో బోయింగ్ విమానాలు ఏ మేరకు సురక్షితమైనవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డ్రీమ్ లైనర్ 787-8 విమానం బాడీని 50% కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో నిర్మిస్తారు. ఇది అల్యూమినియం కంటే తేలికగా, స్టీల్ కంటే దృఢమైనదిగా ఉంటుంది. దీంతో ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పర్యావరణ హితమైనదిగా దీనికి పేరుంది. అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలు ఇందులో పొందుపరిచి ఉంటాయి. ఈ విమాన ప్రమాదం బోయింగ్ భద్రతపై ఆందోళనలు పెంచింది. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. గతంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలతో సహా పలు ప్రమాదాలు జరిగాయి కూడా. ఇటీవల దక్షిణ కొరియా, లుథువేనియా, సెనెగల్ వంటి చోట్ల కూడా సంఘటనలు చోటు చేసుకున్నాయి. FAA బోయింగ్ పై కొత్త తనిఖీలు, ఈ విమాన తయారీపై ఒక బోయింగ్ మాజీ ఉద్యోగి విజిల్ బ్లోయర్ చేసినటువంటి ఆరోపణలు కూడా విచారిస్తోంది. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వడం, కంపెనీ విశ్వసనీయత పునరుద్ధరించడం ఇప్పుడు అత్యంత ఆవశ్యకతంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు బోయింగ్ విమానం పేరు వింటే చాలు బాబోయ్ బోయింగ్, కోరి కోరి ప్రాణాలు తీసుకుంటామా అంటున్నారు విమాన ప్రయాణికులు. రెండో రోజు సహాయక చర్యలు ముమ్మరంగా జరిగాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల కారణంగా అక్కడి చెట్టు, చేమ, పక్షులు, సునకాలు, కార్లు మాడి మసైపోయాయి. ఆ శకలాలతో పాటు విమానంలోని ప్రయాణికుల మృతదేహాలు సైతం సంపూర్ణంగా కాలిపోయిన స్థితిలో ఉన్నాయి. వాటిని గుర్తుపట్టడం అటుంచి DNA సేకరణ కూడా కష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో విమానంలో అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైనట్లుగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వెల్లడించింది. భవన శిథిలాల నుంచి దీన్ని స్వాధీనం చేసుకుని బోయింగ్ కంపెనీకి పంపనున్నట్లుగా సమాచారం. అక్కడే దానిని తెరిచి సమాచారాన్ని డీకోడ్ చేయనున్నారు. ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది పౌర విమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు. విమానంలో కీలకంగా ఉండే బ్లాక్ బాక్స్ లోని సమాచారాన్ని విశ్లేషిస్తే ప్రమాదానికి కారణాలను తెలుసుకునే వీలు కలుగుతోంది. అయితే బ్లాక్ బాక్స్ అంటే ఏమిటన్నది ఒకసారి ఇప్పుడు చూద్దాం. ప్రతి కమర్షియల్ విమానంలో 2 బాక్సులుంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటాను రికార్డ్ చేయగా మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డులను నమోదు చేస్తోంది. విమానాలకు ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు అత్యవసర పరిస్థితిని తెలియజేస్తూ మేడే అంటూ సమీపంలోని ATCకి పైలట్ ఒక సందేశాన్ని పంపుతారు. వీటితో పాటు పైలట్, కో-పైలట్ల సంభాషణలన్నీ కూడా డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డ్ అవుతూ ఉంటాయి. వీటినే బ్లాక్ బాక్స్ అని వ్యవహరిస్తారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తరువాత వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. థాయిలాండ్ పుకెట్ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి వస్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇందులో మొత్తం 156 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ క్రమంలో బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. విమానం అండమాన్ సముద్రం పైనే చక్కర్లు కొట్టింది. అనంతరం అధికారులు విమానాన్ని తిరిగి థాయిలాండ్ కు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రోటోకాల్ ప్రకారం 6 గంటల పాటు విమానంలో తనిఖీలు నిర్వహించారు. అయితే విమానంలో బాంబు కనిపించలేదు. బాంబు బెదిరింపు ఎలా వచ్చిందన్న విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఆ తర్వాత ముంబై నుంచి వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం 3 గంటల ప్రయాణం చేసిన తరువాత ముంబైకి వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 5:39 బయలుదేరినటువంటి ఈ విమానం ముంబైకి చేరుకోవడం వెనుక కారణాలపై స్పష్టత లేదు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారడంతో గగనతలాలపై ఆంక్షల కారణంగా పలు విమానాలను దారి మళ్లించారు. కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి కూడా. అహ్మదాబాద్ ఘటనతో సంబంధం లేకపోయినప్పటికీ దేశంలోని విమాన ప్రయాణికులలో గుండె దడ పెంచింది. ఇదిలా ఉంటే అహ్మదాబాద్ ఘోర విమాన దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తాత్కాలికంగా వీటి సేవలు నిలిపివేసి భద్రతా సమీక్ష నిర్వహించిన అనంతరం పూర్తిగా నిలుపుదల చేయాలా లేక కొనసాగించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు భారత్, అమెరికా ఏజెన్సీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లుగా సమాచారం. తాజా దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎయిర్ ఇండియాతో పాటు విమాన నిర్వహణ విధానంపై ఇతర విమానయాన సంస్థలకు కూడా కేంద్రం నోటీసులు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రధాని మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు.
ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ ను ప్రధాని పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికోలతోనూ కూడా మోదీ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘవి తదితరులు ఉన్నారు. మరోవైపు ఎయిర్ ఇండియా ఎండీ, సీఈఓ క్యాంబెల్ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బ్రిటిష్ హై కమిషన్ అధికారులు కూడా నేడు అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా జాగిరాల సాయంతో శిథిలాల కింద మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడుగా బయటపడ్డారు. గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఇక ఈ విమానం బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయంపై కూలిన సంగతి తెలిసిన విషయమే. దీంతో అందులోని 24 మంది మృత్యువాత పడ్డారు. విమానంలో 169 మంది భారత పౌరులు కాగా 53 మంది బ్రిటన్ వాసులు, ఇతర విదేశీయులు ఉన్నారు. విమాన ప్రమాదానికి కారణాలపై రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. రెక్కల డిజైన్, క్యాబిన్ కూర్పు, వాయుగతి శాస్త్ర సంబంధ ఏర్పాట్లు సరిగా ఉన్న విమానాన్ని సరైన స్థితి కలిగిన విమానంగా నిర్ణయిస్తారు. అయితే అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానం సరైన స్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదని అమెరికాకు చెందిన నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలను గమనిస్తే విమానం టేక్ ఆఫ్ చేసే సమయంలో కీలక పాత్ర పోషించే స్లాట్లు, ఫ్లాప్ల అమరిక సరిగా ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుందని అంటున్నారు. ఇవన్నీ సరిగా ఉంటేనే విమానం గాల్లోకి ఎగరడానికి కావాల్సిన ట్రస్ట్ అందుకుంటుందని వారు చెబుతున్నారు. విమాన ప్రమాదాలకు సాంకేతిక వైఫల్యాలు ఒక కారణమైతే పక్షులు కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారుతున్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. స్పష్టమైన కారణం తెలియనప్పటికీ పక్షులు ఢీకొట్టడం వల్ల విమానం నిర్దిష్ట వేగాన్ని అందుకోలేకపోయి ఉండవచ్చని కూడా నిపుణులు అనుమానిస్తున్నారు. అనేక పక్షులు ఢీకొట్టడంతో విమానం 2 ఇంజన్లు శక్తి కోల్పోయి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గగనతలంలో ప్రయాణాల భద్రతకు సంబంధించిన అనేక అంశాలను మరొకసారి తెరపైకి తీసుకొచ్చింది. ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినప్పుడు బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు సాంకేతికత, భద్రత, వేగం, ఇంధన వినియోగం పరంగా అత్యున్నతమైనవనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా 787 డ్రీమ్ లైనర్ విమానాలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను సుదూర గమ్యస్థానాలకు తీసుకువెళ్లడానికి అనువైనవిగా భావిస్తున్నారు. డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటికే పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినా ఆ శ్రేణి విమానం కుప్పకూలడం మాత్రం ఇదే తొలిసారి.